చైనా ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మనకు కనుక విద్యా వ్యవస్థ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు ఉంటాయి, ప్రైవేటువి ఉంటాయి. ఆ ప్రైవేటువి వాళ్ళ సంపాదనతో వాళ్ళ జీతాలు ఆ పైన కొంచెం మిగుల్చుకునేవాళ్ళు. కానీ కార్పొరేట్ ఎడ్యుకేషన్ వచ్చాక మన దేశంలో ఎట్లయితే చివరికి విద్య అనేటటువంటిది వ్యాపారంగా మారిపోయి లక్షల డబ్బులు లేకపోతే ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చైనా రిఫార్మ్ భవిష్యత్తులో మన దేశంలో కూడా అవసరం అవుతుంది. తాజాగా చైనా తమ దేశంలో వ్యాపారస్తులు విద్యా వ్యవస్థలు పెట్టడానికి, విద్యా సంస్థలు పెట్టడాన్ని నిషేధించింది. 6 నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలకి చెప్పేటటువంటి విద్యా సంస్థలు లాభాలు గడించడానికి వీల్లేదు అని తేల్చి చెప్పింది. చారిటీగా చేస్తానంటే ఓకే, వాళ్ళేమి రెవెన్యూ మోడల్ కాదని తేల్చి చెప్పింది. ఎందుకయ్యా అంటే అక్కడ కూడా ఇదే, ఈ ఒక్క బిడ్డనే కన్నారు, వాళ్ళకి మంచి చదువులు చెప్పించాలంటే ప్రైవేట్ కార్పొరేట్ విద్య వైపుకి వెళ్లాల్సి వచ్చింది. ఆ సంస్థల్ని నడిపేది కమ్యూనిస్ట్ నాయకులే, కోట్లు వాళ్ళు ఆర్జిస్తున్నారు. అదే సందర్భంలో వీళ్ళ మీద ప్రెషర్ పెరిగిపోతుంది, చివరికి సంపాదన కోసం నానా తెప్పలు పడాల్సి వస్తుంది. కాబట్టి ఏదైతే ప్రాఫిట్ డ్రివెన్ స్కూల్ సిస్టమ్కి లేదు అన్నటువంటి విషయాన్ని ప్రకటించింది. బిజినెస్ మెన్స్ ప్రైవేట్ స్కూల్స్ ఓపెన్ చేయడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు ఇవ్వడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. భారతదేశంలో ఈ రిఫార్మ్ ఎప్పుడో రావాల్సి ఉంది.